వనపర్తి జిల్లా వనపర్తి మండలంలోని ఒక బూత్లో పోలింగ్ నిలిచిపోయింది. చిమ్రగుంటపల్లిలోని పోలింగ్ ఆగింది. 8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి సిలిండర్ గుర్తును కేటాయించారు. అయితే బ్యాలెట్ పేపర్పై గుర్తు లేకపోవడంతో పోలింగ్ను నిలిపివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 519 సర్పంచ్ స్థానాలు, 4275 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా పరిధిలో మొత్తం 26 మండలాల్లో 565 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ చేయగా 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతము 519 గ్రామ పంచాయతీలకి పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకి బారులు తీరినటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక జిల్లాల వారీగా ఒకసారి వివరాలు పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 151 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ విడుదల కాగా 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతము 142 గ్రామ పంచాయతీలకి పోలింగ్ కొనసాగుతుంది. ఇక నారాయణపేట జిల్లాలో 95 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 85 గ్రామ పంచాయతీలకి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక నాగర్ కర్నూలులో 151 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 147 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. గద్వాలలో 74 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతము 56 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఇక వనపర్తిలో 94 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 5 ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 89 గ్రామ పంచాయతీలకి పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా 519 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత భోజన విరామం తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక 2 గంటల నుంచి 4, 4:30, 5 గంటల వరకు ఫలితాలు వెల్లడిస్తాము. ఆ తర్వాత ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆయా జిల్లాల పరిధిలో 1200 నుంచి 1300 మంది పోలీస్ బందోబస్తుతోటి గట్టి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయా జిల్లాల ఎస్పీలు చెప్తున్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ తర్వాత కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టామని ఆయా జిల్లాల ఎస్పీలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొదటి విడత జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రెండో విడతలో కూడా ఎలాంటి చెదురుమదురు సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తుతో ప్రశాంతమైన వాతావరణంలో పటిష్టమైన చర్యలతో పోలింగ్ పూర్తి చేస్తామని అధికార యంత్రాంగం పేర్కొంటుంది. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్.